పాలనలో వేగం, ఖచ్చితత్వం, పారదర్శకత ప్రవేశపెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆఫీస్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కాగితరహిత పరిపాలన, క్షణాల్లో సమాచారం తెలిసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు శిక్షణ ఇస్తూ ఈ ఆశయానికి కార్యరూపం ఇవ్వడంలో పురపాలక శాఖ ముందంజ వేసింది. పరిపాలనకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ ఆఫీస్ కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తోంది. ఎన్నో ఏళ్ల సంప్రదాయ కాగిత పాలనకు చరమగీతం పాడి జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖల్లో రికార్డుల స్కానింగ్, కంప్యూటరీకరణ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ విషయంలో పురపాలక సంఘాలు మరింత ముందంజ వేశాయి. రాష్ట్రంలోని 80% పురపాలక సంఘాలు ఈ ప్రక్రియలోనే దసరాలు నడుపుతున్నాయి. ఈ ఫైల్పై ఎవరు సంతకం చేయాలో వారందరికీ డిజిటల్ సంతకాలు, ప్రత్యేక రహస్య కోడ్ ఇచ్చే ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఈ విషయంలో ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇకపై రెగ్యులర్ ఉద్యోగులకు సమగ్ర శిక్షణ అవసరమని భావిస్తూ శిక్షణ అందిస్తున్నారు. ఆల్ ఫైల్స్ కూడా మాన్యువల్ సిస్టమ్ అనేది లేకుండా త్రూ ఈ ఆఫీస్ ద్వారా చేయాలనేది అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మన గుంటూరు డిస్ట్రిక్ట్లో అయితే ఇప్పుడు తెనాలి, బాపట్ల, చిలుకలూరుపేట వీళ్ళు బాగా అన్ని ఫైల్స్ కూడా ఈ ఆఫీస్ ద్వారా చేస్తున్నారు. రిమైనింగ్ కమిషనర్స్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మాన్యువల్ సిస్టమ్ అనేది లేకుండా అన్నీ కూడా ఈ ఆఫీస్ ద్వారా చేయడానికి మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే మనం ఇది సెప్టెంబర్ 27వ తారీఖు నుంచి కూడా అన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి అన్ని మున్సిపాలిటీల్లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనం ఈ ఆఫీస్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఇది ముఖ్యంగా మన పరిపాలనని సులభతరం చేయటం కోసము, పరిపాలనని పరిపుష్టంగా ఆఫీస్ మేనేజ్మెంట్ ఒక కాంప్రహెన్సివ్ మెథడ్లో పరిపుష్టంగా ఉండటం కోసం ఈ ట్రైనింగ్ ఉద్దేశించబడింది. సింప్లిఫైడ్ సిస్టమ్ ఒకటి కూర్చున్న చోటే జరిగిపోతుంది. రెండవది సాధక బాధకాలు ఏమి ఉండవు. మూడవది మిస్ అప్రాపరియేషన్స్కి అసలే అవకాశం ఉండదు. కరెక్ట్నెస్కి చాలా అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ ఆఫీస్కు చాలా ప్రాముఖ్యత ఏర్పడ్డది. గుంటూరు జిల్లాలో ఈ ఆఫీస్ కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. తెనాలి, నరసరావుపేట, బాపట్ల, రేపల్లె, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, మాచర్ల, వినుకొండ పురపాలక సంఘాలకు చెందిన ఉద్యోగులు శిక్షణ పొందుతున్నారు. తమ సేవలు, సామర్థ్యాన్ని పెంపొందించేదిగా శిక్షణ ఉందని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్క పేపర్ని ఆన్లైన్లో తీసుకురావడానికి మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆఫీస్ని 2014 డిసెంబర్ 20న స్టార్ట్ చేశారు. ఇది కంప్లీట్ ఏపీ సెక్రటరియట్లో, తర్వాత హెచ్ఓడీల్లో మన 13 జిల్లాల్లో ఈ ఆఫీస్ అనేది ప్రారంభించబడింది. త్వరలో ప్రజలకు మరింత మెరుగైన, సులభతరమైన సేవలు అందుతాయని అధికారులు చెబుతున్నారు.